నా డెలివరీ జర్నీ అనమాట ఇది. ఎవరైనా మిగతావి చూడకపోతే బయోలో లింక్ ఇస్తాను. రిలేటెడ్ వీడియోలో పెడతాను ఓకేనా? ఒకసారి వెళ్ళి చూడండి. సో, ఇంక నేను హాస్పిటల్‌లో డెలివరీకి అడ్మిట్ అయ్యాను. గౌట్ హాస్పిటల్‌లోనే. నా అప్పుడైతే చాలా చూసారు. ఇచ్చిన డెలివరీ డేట్ కంటే 3 డేస్ ఎక్కువైపోయాయి. ఇంకా నాకైతే పెయిన్స్ రావట్లేదు. మెడిసిన్ ఇచ్చారు. ఇంకా ఇంజెక్షన్స్ కూడా వేస్తూనే ఉన్నారు. పూటకు ఒకసారి అయితే స్కాన్ చేస్తున్నారు. కానీ నాకైతే పెయిన్స్ రావట్లేదు. ఇంకా నైట్ 7:30 లోపు మళ్ళీ ఇంకొక స్కాన్ చేయాలి. మా వార్డ్‌లో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ అందరినీ రమ్మని చెప్పారు. ఇంకా వెళ్ళి లైన్‌లో ఉండాలి. ఒక 10 మెంబర్స్ ఆర్ 20 మెంబర్స్ ఉన్నారు. నాకంటే ముందు ఆమెది స్కాన్ చేస్తుంటే నేను అలా నిల్చొని ఉంటే ఇంకా నాకు వెంటనే ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ అంటే ఉమ్మనీరు అనేది పడిపోయింది. ఇంకా ఉమ్మనీరు ఉంటేనే కదా వెజైనల్ బర్త్ అనేది అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఉమ్మనీరు అయితే పడిపోవడం వల్ల నాకైతే ఇంకా నార్మల్ డెలివరీ అవ్వదని చెప్పారు. ఇంకా నార్మల్ డెలివరీ అవ్వదని చెప్పిన తర్వాత నుంచి నాకైతే పెయిన్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి బాబోయ్! అసలు విపరీతమైన పెయిన్స్ అండి. నేను ఆ పెయిన్స్‌కి తట్టుకోలేకపోతున్నాను. ఒకవైపు ఏమో ఈమెకి నార్మల్ డెలివరీ అవ్వదు అనేసి చెప్తున్నారు. ఇంకొక వైపేమో నాకు పెయిన్స్ వస్తున్నాయి. సో, ఇంకా వాళ్ళు చేసేదేం లేక ఇంకా మనకి ఆపరేషన్‌కి వెళ్ళిపోదాం అనే టైంకి నువ్వేమన్నా ఫుడ్ తిన్నావా అని నన్ను అడిగారు. అదే రోజు మా అక్కయితే నన్ను చూడ్డానికి వచ్చింది. అన్నీ ఇంకా తినడానికి తీసుకొని వచ్చింది. మా అక్కేమనుకుందంటే ఇంకా రేపు ఎలాగో దీనికి డెలివరీ అయిపోతుంది. ఇవాళే అన్నీ నచ్చినవి పెట్టాలి అని అనుకుంది. తను తెచ్చిన వెంటనే నాకు అసలుకి ఆతృత ఎక్కువ. మళ్ళీ అందులో ఒకటి నాకు బాగా క్రేవింగ్స్ ఉండేవి అప్పుడు. తినేసాను. ఏంటంటే చికెన్ పకోడీ ఇవన్నీ సంథింగ్ ఏవో ఉన్నాయి గుర్తుకులేవు. చాలా టమ్మీ ఫుల్‌గా టైట్‌గా అయ్యేటట్టు తినేసాను. ఇంకా బాగా తాగేసాను కూడా. ఏంటంటే డెలివరీ టైంలో అంటే సి సెక్షన్ చేసే టైంలో మనం అసలు ఏమి తీసుకోకూడదు, తాగకూడదు. ఎందుకంటే వామిటింగ్స్ అయిపోతాయి ఆపరేషన్ టైంలో. అందుకే అసలుకి తినక తోలే ఇంకా ఆపరేషన్ చేస్తారనమాట. నేను ఇంత ఫుడ్ తిన్నా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నార్మల్ డెలివరీ అవ్వదు. అలాగని నాకు పెయిన్స్ వస్తున్నాయి. పెయిన్స్ వస్తే బేబీ లోపల బాగా నలిగిపోయి బేబీ అనేది ఏమన్నా ఎఫెక్ట్ పడిద్దనేసి అసలు చాలా భయపడిపోయాము. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ పెద్దక్క వాళ్ళ హస్బెండ్ అంటే నాకు అన్నయ్య అవుతారు. ఆ అన్నయ్యకి తెలిసిన స్టాఫ్ నర్స్ ఉంటే ఇంకా ఏదైనా పర్లేదు చేసేయండి. లోపల బేబీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అనేసి అంటే ఆ అమ్మాయికి ప్రాబ్లం అవుతుంది మరి మీకు ఓకే అని అంటే నేను మాట్లాడతా అంటే పర్లేదు చేసేయండి అని చెప్పారు. ఎవరైనా సరే నా గురించి ఎవరు ఆలోచించలేదు ఆ టైంలో. పుట్టే బేబీ కోసమే ఆలోచించారు. నెక్స్ట్ టైం ఏందో కంటిన్యూషన్ పార్ట్‌లో చెప్తాను ఓకేనా? వీడియోని లైక్ చేయండి.